ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. అందరూ వినండి. కొద్దిగా విని వెళ్ళిపోతున్నారు అనుకుంటాను. పూర్తిగా వినండి, వాక్యం మీకు తెలుస్తుంది. మనం దేవుణ్ణి ఎలాగ గణపరచాలి, ఎలాగ మనం ఆయన్ని స్తుతించాలి అన్నది, ఎవరు ఆయన్ని స్తుతిస్తారన్నది మీకు తెలియజేస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము నుండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట అంటే ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని మాట. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు దిక్కు నుండి, పడమట దిక్కు నుండి, ఉత్తరము దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేయు వారందరూను ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ నువ్వు దక్షిణ వాడివే, నువ్వు ఉత్తరం వాడివే, నువ్వు తూర్పు వాడివే, నువ్వు పడమట వాడివే అని భేదం ఏం పెట్టలేదు. అన్ని దిక్కుల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జనులు, అనగా ఫలానా జనులే కావాలి నాకు అని దేవుడు ఏం మెన్షన్ చేయలేదమ్మా. అందరి కొరకు మెన్షన్ చేశాడు. అందరూ, ఆయన సృష్టి అంతట్లో ఉన్నవాడు. ఇప్పుడు సృష్టి అంతట్లో నేను ఒక్కడే ఉన్నాను. రవికుమార్ ఫలానా పి గన్నవరం మండలంలో ఉన్నాడు, ఫలానా అమలాపురంలో ఉన్నాడు, ఫలానా రాజమండ్రిలో ఉన్నాడు అంటే నమ్ముతారా మీరు? అంటే చూసేవారు నమ్ముతారు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతారా? అది ఇక్కడే కదరా ఉన్నాడు అంటారు. ఇప్పుడు నేను ఎక్కడ వాడినంటే ఇక్కడ వాడిని, అమలాపురం వాడిని. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. అమెరికాలో ఉంటే నా పోలికలు ఉండొచ్చు, కానీ నా థీరీ ఉండదు, నా తల్లిదండ్రులు ఉండరు, నా ఒక కుటుంబ వైఖరి, నా ప్రవర్తన ఉండదు, వేరుగా ఉంటుంది. నా పేరు కూడా ఉండదు, సేమ్ వేరేగా ఉంటుంది. నా తంబు నాకే, ఇంక ఇక్కడ మచ్చని చూసారా, నాకే పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదు. ఓకే, నా రూపం ఉండొచ్చు, కానీ నా ప్రవర్తన, నా విధి విధానం రాదు. కాబట్టి ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ప్రపంచం అంతా ఒకటే. దాంట్లో ఖండాలు, దేశాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి నలుదిక్కుల నుంచి, నాలుగు ప్రాంతాల నుంచి, నానా విధమైన దేశంలో నుంచి దేవుణ్ణి ఏమని స్తుతించాలంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఇలా ప్రార్థన చేస్తే మనకు చక్కగా ఆయన జవాబిస్తాడు. మన ఇరుకు ఇబ్బందుల నుంచి ఆయన తప్పించి మనకి విమోచ మార్గం చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగునట్లుగా మనం జీవించుగాక. మీ రూపాంతరము క్రీస్తుతో